ఐపీఎల్ వేలం జరిగినప్పుడు జట్ల అవసరాలను బట్టి కొందరు ఆటగాళ్లకు వారి స్థాయికి మించి రేటు పలుకుతుంటుంది. కానీ ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర దక్కించుకునే ఆటగాళ్లు ఆ రేటుకు తగ్గట్టు ఆట ఆడిన సందర్భాలు అరుదు. అయితే ఈ సీజన్ ముంగిట వేలంలో భారీ ధర తెచ్చుకున్న క్రికెటర్లలో దాదాపు అందరూ నిరాశాజనక ప్రదర్శన చేస్తున్నారు. గతేడాది ఐపీఎల్ వేలంలో రికార్డ్ రేటు దక్కించుకుంది రిషబ్ పంత్. సో అతను ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 27 కోట్ల రేటుతో లక్నో సూపర్ జైంట్స్ సొంతమయ్యాడు. ఢిల్లీ విడుదల చేశాక అతన్ని కొనుక్కొని లక్నో కెప్టెన్ చేస్తే జట్టును సమర్థంగా నడిపించలేకపోయాడు. ఈ సీజన్లో పంత్ సాధారణ ప్రదర్శన మాత్రమే చేస్తున్నాడు. అలాగే కెమెరూన్ గ్రీన్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. అతన్ని కోల్కతా 25.2 కోట్లకు సొంతం చేసుకుంది. కానీ 7 మ్యాచ్ల్లో 27 సగటుతో అతను 162 పరుగులు మాత్రమే చేశాడు. బ్యాటర్గానే కాక బౌలర్గాను మెరుపులు మెరిపిస్తాడని అతన్ని ఎంచుకుంటే కొన్ని మ్యాచ్ల్లో బౌలింగ్ చేయలేదు. 3 మ్యాచ్ల్లో బౌలింగ్ చేసిన 6 ఓవర్లే వేసి 1 వికెట్ తీశాడు. ఇక ఈసారి ఐపీఎల్ వేలంలో ఎక్కువ మారుమోగిన పేర్లు కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్. ఈ దేశవాళీ కుర్రాళ్ల మీద చెన్నై సూపర్ కింగ్స్ ఎవ్వరూ ఊహించినంత ధర పెట్టింది. ఒక్కొక్కరిని 14.2 కోట్లకు కొనుక్కుంది. కానీ ఈ సీజన్లో ఆ ఆలోచన పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. కార్తిక్, ప్రశాంత్ అంచనాలను అందుకోలేకపోయారు. దేశవాళీలో మంచి హిట్టర్గా పేరున్న రాజస్థాన్ కుర్రాడు కార్తిక్ వరుసగా 18-1-6 స్కోర్లే నమోదు చేశాడు. ఇక యూపీ ఆల్రౌండర్ ప్రశాంత్ అయితే ఆర్సీబీపై 43 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ అది జట్టుకు పెద్దగా ఉపయోగపడలేదు. ఇంకో మ్యాచ్లో 7 బంతుల్లో 6 పరుగులే చేశాడు. అతన్ని స్పిన్నర్గా చెన్నై ఉపయోగించుకోలేదు. 2 మ్యాచ్ల్లోనూ బౌలింగ్ చేయించలేదు. కార్తిక్, ప్రశాంత్ వీర్ పెద్దగా ప్రభావం చూపించకపోవడంతో వీరిని తుది జట్టు నుంచి తప్పించి పక్కన పెట్టేసింది సిఎస్కే. అలాగే సన్ రైజర్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్న లియామ్ లివింగ్స్టన్ ఆట తీరు ఘోరం. ఏకంగా 13 కోట్లు పెట్టి ఈ ఇంగ్లాండ్ ఆల్రౌండర్ను తీసుకుంది ఎస్ఆర్హెచ్. లివింగ్స్టన్ను తుది జట్టులో ఆడించడంలో ఇబ్బంది ఉన్నప్పటికీ 2 మ్యాచ్ల్లో బరిలోకి దించింది. లక్నోతో తన తొలి మ్యాచ్లో 20 బంతుల్లో 14 పరుగులే చేసిన అతను తాజాగా చెన్నైపై 5 బంతుల్లో కేవలం 1 పరుగే చేయగలిగాడు. కాబట్టి ఇక ఈ సీజన్లో లివింగ్స్టన్ తుది జట్టులో ఆడటం సందేహమే. మరోవైపు 21 కోట్ల రేటుతో లక్నోకు ఆడుతున్న నికోలస్ పూరన్ గత సీజన్లో పర్వాలేదనిపించాడు. కానీ ఈసారి ఘోరంగా విఫలమవుతున్నాడు. ఇప్పటిదాకా ఆడిన 6 మ్యాచ్ల్లో ఒక్కసారి 20 దాటలేదు. దీంతో ఆటగాళ్లపైన ధర అనేది ఒత్తిడి పెంచుతుంది అనే అర్థమవుతుంది.